ఎవరి కోసం తెచ్చిన ధరని కొంతమంది ఏది మన వేలుమల్లు వాళ్ళు వేరే వేరే ఉన్నారు కదా, కొంతమంది ఈ దొరలు, అది వాళ్ళ గురించి పెట్టింది తప్ప ఈ ధరని ఈ ప్రజల గురించి పెట్టింది కాదు. ధరణిలో ఆల్రెడీ 15 గుంటలు వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు వాళ్ళు. దొంగ, అది కూడా దొంగ పట్టనే చేసుకున్నది వాళ్ళు. ఇప్పుడు ధరణిలకు రాకొచ్చింది, ప్రొపరేటర్ ఉన్నది, గౌటాన్ని చూపుతుంది అంటారు. ఇప్పుడు మాకు మేము అమ్ముకుందామంటే మాకు రిజిస్ట్రేషన్ కాకొచ్చింది. ఇప్పుడు మొత్తం భూమి మీద ప్రైవేటెడ్ అని చూపెడుతుంది. మాన్యువల్ పాన్ రాకపోవడం వల్ల బ్యాంకులో సబ్సిడీలు రావటం లేదు. మిస్సింగ్ సర్వే నెంబర్లు కానీ, పట్టాదారు కాలంలో పేరు తప్పు రావడం కానీ, భూమి స్వభావంలో ప్రభుత్వ భూమి అని రావడం కానీ, ఈ విధంగా ఎన్నో మిస్టేక్స్లు. ధరణిలో పేరు రావట్లేదు, కబ్జాలో ఉన్నది ఒకరు ఉంటారు, పట్టా ఒకరికి ఉంటుంది. ఈ ధరణి ధరల కోసం పెట్టింది. ఈ ధరణి కేసీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలోకి తొక్కుతాం. ఇందిరమ్మ భూభారతి వచ్చేసింది. పేదల పక్షాన నిలిచేలా, జనం సమస్యలు తీర్చేలా, భూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా భూభారతి వచ్చింది. కాంగ్రెస్ చెప్పినట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేసింది. ఆనరబుల్ స్పీకర్ సార్, I beg to introduce the Telangana Bhubharati Record of Rights in Lands 2024. భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని, అబాదీ భూములకి, గ్రామ కంటాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది